పోలీసు అంటేనే జనాలను రక్షించేటోళ్ళు. వాళ్ళే అన్యాయంగా జనాలను శిక్షిస్తే న్యాయానికి అన్యాయానికి తేడా ఏమన్నా ఉంటుందా? జనాలు ట్యాక్సీలు కట్టి గవర్నమెంట్కు జీతాలు ఇచ్చి సర్కార్ని నడుపుతుందనంటే జనాలే ఓనర్లు అన్నట్టు. ఇక గవర్నమెంట్ మనకు సర్వీస్ చేస్తుంది అన్నట్టు. గసొంటి పబ్లిక్ను ఎట్లా చూసుకోవాలి ఎప్పుర్రి? కానీ ఈ పోలీస్ ఆయన చూడుర్రి ఏం చేస్తాడో. గవర్నమెంట్ అధికారులు ఉన్నదే మంచిగా ప్రజల్ని కాపాడడానికి. మరి వాళ్ళే అన్యాయంగా ప్రజల్ని కొడితే ఎట్లయితది? మళ్ళీ అల్లా టప్ప జాబ్ కూడా కాదు, పోలీస్ జాబు. పోలీస్ జాబ్ అంటేనే జనాలకు అండగా ఉండాలి. ఏమైనా కష్టం వస్తే కంప్లైంట్ ఇచ్చినా గానీ రియాక్ట్ అయ్యి ప్రజల బాధలు తీర్చాలి. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ ఉన్నది కదా. ఒక్కసారి ఈ అక్క చెప్పేది నువ్వు. నా పేరు బోయి భాగ్య. నిన్న జానకంపేట జత్ర ఉండే. అయితే ఆ జత్రకు నేను నా కొడుకు ఇద్దరం పోయినాము. ఆ జత్రలో సగం సామాన్ కొన్నాక నా పిల్లగాడికి అద్దాలు గినక కొన్నాక అయితే చేసుకొని జాతర వేసుకొని వస్తుంటే రాంగా అయితే బెల్ట్ కొంటా అని నా పిల్లగాడికి బెల్ట్ కొంటా అని బెల్ట్ దగ్గర ఆగిన. అయితే నా పర్సు పడిపోయింది. అక్కడ పడిపోయింది, నేను చూసుకోలేదు. అయితే అయ్యో నాకు పర్సు పోయింది, అమ్మ ఎవరికైనా కనిపించిందా నేను అని మళ్ళా అడిగితే ఇక్కడ ఎవరు కనిపించలేదని చెప్పేస్తే మళ్ళీ మీదికి పోయినా. మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగినా అక్కడంతా తిరిగిన. ఇక్కడ దొరుకుతలేదని ఆయనతో గుళ్ళకి పోయినా. సారు నైదు పర్సు పోయింది అని అంటే బయట మేడాలు ఉంటారమ్మా, బయట మేడాల దగ్గరికి పోయి చెప్పుకో, వాళ్ళు చూస్తారు అని అంటే మైక్లో వస్తారు అని చెప్పిండ్రు. అయితే ఈ అక్క పేరు భాగ్య. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఆమె. అయితే ఈ అక్క ఏం చేసిందంటే అలా పిల్లగాని తీసుకొని జానకంపేట బ్రహ్మోత్సవాల జాతరకు పోయిందంట. మొత్తం దర్శనం చేసుకున్నాక ఇక జాతరల పిల్లలు అవి ఇప్పియమంటారు కదా, ఇక పోయి ఏదో ఒకటి కొందామని చెప్పి మెల్లగా జాతరలకు గదిలిందట. ఇక బొమ్మలు కొన్న తర్వాత షాపులకు బిల్లు కట్టాలి కదా. ఇక చూస్తే పర్సు లేదంట అక్కది, ఎవరో కొట్టేసిరంట. అన్నే ఇక ఆడ బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు ఉన్నారంట. అలాగే చెప్పిందంట నా పర్సు పోయిందని. అన్నే డ్యూటీలో ఉన్న బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబుకు పర్సు పోయింది సార్ అని చెప్పిందంట. అందులో 300 ఉన్నాయంట, ఇంకేవో ఉన్నాయంట. అవి ముఖ్యం కాదు కానీ నాకు తాళం చేయి ఉన్నది, అదే ముఖ్యం అని చెప్పిందంట. కథం ఇక గాదానికే కోపం వచ్చి అసలు ఏమైందా ఏం జరిగిందా అని ఒక్కసారి నువ్వు చెప్పాక ఇంటారు. మళ్ళా పోయితే ఆయన ఎందుకెళ్ళి ఆయన పెద్దసారి వచ్చిండు. ఆయన వచ్చేది కూడా నేను చూసుకోలేదు. అయితే ఇక వచ్చి పటా ఇక వేసిండు. మరి ఇతను తొడ మీద కొట్టిండు, తొడ కమిలిపోయింది. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ. నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు పోతుందో అని ఫాలో చేయించిండ్రు. ఫాలో చేస్తే ఇంకా ఈమె ఇళ్ళన్న పడుతుందా లేకపోతే ఇంటికి పోతుందా అని మా దూపల్లికి ఏడుదాకా చిన్న దగ్గర 50 రూపాయలు ఉన్నాయని ఇక ఇంటికి పోయినా. రాత్రి ఇక నాకు మా ఆయన ముంగట ఇక నేను చెప్పిన ఏడ్చినైతే నాకు కూసుండస్తలేదు, నివ్వస్తలేదు, పానం చంపుతలేదు, ఏం చంపుతలేదు. ఏమైందని అంటే ఇక చూపించిన దెబ్బలు మన భర్తకు చూపించిన. అయితే ఈ రోజు ఒక్కరోజు నేను రాకపోతే ఇంత గత అయిందన్న మగడు నాకు కూడా ఇంత అయింది అని బాధపడ్డాను. అయినా కూడా బాధపడ్డాను. ఆపరేషన్ చేయించుకొని నేను సుఖపడ్డది ఏమి లేదు. నాకు మొన్న ఆపరేషన్ అయింది. కొట్టింది సిఎస్ఆర్. ఆడామని కనికరం కూడా లేకుండా లాట తీసుకొని కొట్టినంట. నోటికి వచ్చినట్టు మాట్లాడినంట. ఇంకా కాదు, ఆడ బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడంట. ఆయన అండ చూసుకొని ఈ సిఐ విజయ్ కుమార్ ఇంకా రెచ్చిపోతుండని చెప్పేసి కూడా అంటున్నారు. అరే మగ పిల్లగాడన్నా కాదు సారు, ఆడామని గంతగానం కొడతారా మీరు? అది కూడా పర్సు పోయిందని చెప్పినందుకు ఏం పోలీసులు అయ్యిర్రో ఏమో మరి మీరు ఎట్లా అయ్యిర్రో. ఇంకా ఇదంతా ఉట్టిగానే అవుతుందా? గవర్నమెంట్ ఇలా కొమ్ము కాస్తే ఎట్లా అవుతుంది? ఆయన పైన ఎట్లైనా వేసి కఠిన చర్య తీసుకోవాలని భాగ్యకున్నది కదా, ఆమె ఎడబల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. చూడాల మరి గిసోటి పోలీసు వాళ్ళ మీద ఎట్లా రియాక్ట్ అవుతారు.